2047లోగా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. నిర్దిష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర సంపద పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు, ఆదాయం పెరగాలన్నారు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటేనే సంపదకు విలువ ఉంటుందన్నారు. స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు సీఎం. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు, తల్లిదండ్రుల సమాధుల దగ్గర నివాళులర్పించారు. తర్వాత ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కాపాడే విధంగా మీరు చూస్తే భోగి, మనందరం కూడా భోగి రోజున పాత వస్తువులన్నీ కాల్చి, అదే మాదిరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్లు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి అదృష్టం వస్తుంది, మంచి జరుగుతుందని మన సాంప్రదాయం. అది కాకుండా బాగా చలికాలం భోగి వేసుకుంటాం. భోగి మంటలు అవుతానే చలి తగ్గుతుంది. ఇంకా రాను రాను శివరాత్రికి వస్తే శివశివ అంటూ ఉండే చలి కూడా పోయి ఎండలు వస్తాయి. ఇది మన సాంప్రదాయం. మన పండుగలతో మన యొక్క వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు వేరే చేసుకుంటూ ఉంటాం. రెండవది సంక్రాంతి, రైతుల పండుగ. రైతులందరూ కూడా ఫ్రెష్గా పంటలన్నీ వస్తాయి, కొత్త పంటలు, పిండి వంటలు. ఆడి నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది. మనం పుట్టిన ప్రాంతం మన జన్మభూమి. ఈ జన్మభూమిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ఇక్కడ పుట్టారు, గవర్నమెంట్ యొక్క ప్రయోజనాలు పొందారు, ట్యాక్స్ పేయర్స్ పే చేసిన డబ్బులతోనే చదువుకున్నారు, మీకు అవకాశం వచ్చింది, మీరు కూడా తెలివితేటలు ఉపయోగించారు, మీరు ఉన్నతమైన పదవులకు కానీ ఉన్నతమైన స్థితికి కానీ చేరుకున్నారు. కానీ మనతో పుట్టిన వాళ్ళు ఇంకా ఆ ఊర్లో ఇంకా వెనుకబడుతూనే ఉన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు లేవు. అందుకే నేను పిలిపించింది ఒకటి P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీనికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కుటుంబాలని మార్గదర్శి, ఎవరైతే దత్త తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు, ఈ రెండు అనుసంధానమయ్యి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, టెక్నాలజీ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ రెండు వచ్చిన తర్వాత డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండే పరిస్థితికి వచ్చాం. దీంతో ఎక్కడికక్కడ అడ్వాంటేజ్ సంపద సృష్టించడం కంటిన్యూగా జరుగుతూ ఉంది. మనం చూస్తే ప్రపంచంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. ఇప్పుడు 4వ ప్లేస్లో ఉన్నాం. ఇంకో 1 or 2 years 3rd ప్లేస్కి వస్తాం. అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతాం. డబ్బులు అనేది, సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను.